Dear viewers, good evening to all of you. Today I would like to deal with continuation of translations, vocabulary improvement, also known as enrichment. Part 10. This is long video. మారుతూ సర్దుకుపోవడం బలహీనత కాదు, అది జాజ్వల్యమానమైన విజయ రహస్యం, దేదీప్యమైన విజయ రహస్యం అని. అడాప్టబిలిటీ ఈజ్ నాట్ టెన్యూస్నెస్. టెన్యూస్నెస్ అంటే వీక్నెస్. అడాప్టబిలిటీ మారుతూ సర్దుకుపోవడం బలహీనత కాదు. ఇట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ రెస్ప్లెండెంట్ ట్రైంఫ్. రెస్ప్లెండెంట్ అంటే షైనింగ్, ట్రైంఫ్ అంటాడు. ఇవ్వండి షైనింగ్ అని. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణముగా మనం మారుతూ సర్దుకుపోతూ ఉండాలి అంటాడు. ఎన్నో మార్పులు వస్తాయి, మనం మారుతూ ఉండాలి అంటాడు. ఈ వెర్బ్ ఈ వాక్యంలో చివరిలో వచ్చింది. తెలుగులో ఆల్ ద్రవిడియన్ లాంగ్వేజ్లో చివరిలో వస్తుంది వెర్బ్, ఇంగ్లీష్లో మాత్రం మధ్యలో వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ తెలుగు, ఇంగ్లీష్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. తెలుగులో చివరి వచ్చిన ఇంగ్లీష్లో మధ్యలో వస్తుంది, దానికి ముందు సబ్జెక్ట్ ఉంటుంది. చూడండి, వీ మస్ట్ కాన్స్టెంట్లీ అడాప్ట్ అండ్ అడ్జస్ట్. ఇది వెర్బ్ అనమాట. ఈ వెర్బ్ ఇక్కడికి వచ్చేసింది, సర్దుకుపోవటం ఇక్కడికి వచ్చింది. దానికి లెఫ్ట్ సైడ్ సబ్జెక్టు ఎట్లయినా ఉంటుంది. అవర్ రిజల్ట్స్ అకార్డింగ్ టు ది చేంజింగ్ ట్రెండ్స్. అకార్డింగ్ టు చేంజెస్ అని కూడా రాయొచ్చు. కొంచెం క్లాస్ ఉండటానికి చేంజింగ్ ట్రెండ్స్ అని ఉంది అక్కడ, అంతే. ఎక్కడ? ఇన్ సొసైటీ. సమాజంలో వస్తున్న మార్పులు అన్నాను కదా నేను. సమాజంలో వస్తున్న మార్పులు, చేంజెస్ ఇన్ సొసైటీ అనమాట అది. అందుకు అలా రాశాడు. తర్వాత ఏమని రాశాడు? బాగా విజయవంతమైన వారు, అలా మార్పుకు అనుగుణంగా మారాలి సూత్రాన్ని బాగా అనుసరించిన వారే విజయవంతమైన. మైన అంటే అర్థం ఏంట? అది ఒక యాడ్జెక్టివ్ అని అర్థం. యాడ్జెక్టివ్ లెక్క అవుద్ది. మయ అంటే అది. ఇక్కడ ఏం రాసి చూడండి. Changing trends. Those who are highly successful. Those who are highly successful are precisely the ones who have strictly followed this principle. Em principle is that of adapting to change. మార్పుకి అనుగుణంగా మారాలి అనే సూత్రాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారంటాడు. ఇది ప్రతి రంగానికి అన్వయించును. అన్వయించడం అంటే ఏంటి? అప్లై. దిస్ అప్లైస్ టు ఆల్ ఫీల్డ్స్, ఎవ్రీ ఫీల్డ్. ఇలా మారడం బలహీనత కాదు. అడాప్టింగ్ ఇన్ దిస్ మేనర్ ఈజ్ నాట్ ఎ సైన్ ఆఫ్ ఫ్రాజిలిటీ, వీక్నెస్. అది దేదీప్యమైన విజయ రహస్యం. రాదర్ ఇట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సింటిలేటింగ్ సక్సెస్, షైనింగ్ సక్సెస్. అది లేకపోతే మన విజయాలు బలహీనంగా ఉండును. మనం విజయం సాధించామనుకుంటుంటాం, మనం కనుక మారకపోతే మనం సాధించిన విజయాలు కూడా కనుమరుగు అయిపోతాయి. ఇప్పుడు మాకు అయ్యొచ్చు అంటుంటారు, కంప్యూటర్లు కావచ్చు, ఏదైనా సబ్జెక్టులో. కానీ ఇప్పుడంతా రకరకాల మార్పులు వస్తున్నాయి కదా. ఎంఎల్ వచ్చా, ఏ వచ్చా, డిఎస్సి ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి కదా. వాటి ప్రకారంగా మనం పోతా ఉంటేనే, లేకపోతే ఒకప్పుడు మన విక్టరీస్ అన్నీ కూడా కనుమరుగైపోతాయి అంటాడు. ఇక్కడ నేను వొకాబులరీ ఇచ్చాను చూడండి. అడాప్టబిలిటీ, సర్దుకొని పోగల గుణము. టెన్యూస్నెస్, వీక్నెస్. రెస్ప్లెండెంట్, షైనింగ్. ట్రైంఫ్, సక్సెస్.
ఫ్రెజిలిటీ వీక్నెస్, సింటిల్లేటింగ్ షైనింగ్, టెన్యూస్ ఫ్రెజైల్, ఫ్రెగైల్ కాదు అది ఫ్రెజైల్. ఇది యాడ్జెక్టివ్, ఇక్కడ నెస్ ఉంది కాబట్టి ఇది నౌన్ అయిపోయింది. దీన్ని 1, 2, 3 సార్లు నువ్వు చదివితే బిగినింగ్లో కష్టంగా ఉంటుంది, చీకట్లో నుంచి వెలుతురులో పోవటం సులభం, వెలుతురులో నుంచి చీకట్లో పోవటం కష్టం. ఇప్పుడు ఇది కష్టంగా ఉన్నట్లు ఉంటుంది. ఈ బాగా ప్రాక్టీస్ చేస్తే రేపు మీకు ప్యాసేజీలు కానీ ఏదైనా మంచి మంచి గ్రంథాలు చదివేటప్పుడు వాడు మంచి మంచి స్టాండర్డ్గా రాస్తారు. మేము చదివే రోజులు అట్టే ఉండేది అనమాట. జోయిడ్ అనే ఆయన రాసేవాడు, ఎంత కష్టం ఉండేదో లాంగ్వేజ్. అవన్నీ బాగా చదివితే మనకు లాంగ్వేజ్ కమాండ్ వస్తుంది అనమాట. ఏదైనా అంతే, మీరు ఏందని సింపుల్గా వదిలేయకుండా నేర్చుకోండి. చూడండి ఎన్ని పదాలు ఇచ్చాను ఇక్కడ, 7 కావాలి ఇచ్చిన కొత్త అన్ని కూడా బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.